ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు ఉదయం అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే అంతా కిచెన్ అయితే చూడండి. ఇంకా ఇప్పుడే ఈరోజే అయితే అంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అంతా, ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్ననే కూడా ఫ్లోర్ అనేది అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. సో అయినా కానీ మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాం, ఎందుకంటే ఈరోజు అమావాస్య బతుకమ్మ పండుగ కాబట్టి. సో ఎస్టర్డే చేసుకున్నా కానీ మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా చేసుకుంది కూడా అది వేరే ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎస్టర్డే అన్నీ చగబెట్టి మంచిగా క్లీనప్ చేసుకున్నాను, ఎందుకంటే ఇట్లా మార్నింగ్ మళ్ళీ హడావిడి కాకుండా మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది కదా. సో పండుగ రోజులు అంటే ఎస్టర్డే కొంచెం చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు అయితే అనేది కొంచెం పని అనేది కూడా కొంచెం తొందరగా అయితే తగ్గుతుంది కదా మనకు. సో కొంచెం తొందరగా ఏ పనైనా చేసుకోవచ్చు. మొత్తం దాని మీదనే చేసుకోవాలంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. అండ్ ఇట్లా ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఇట్లా ఒక ముందు రోజే వేసి పెట్టుకుంటే ఇంకా మంచిగా కదా, ఎందుకంటే వాళ్ళకు మార్నింగ్ అనేది బాక్సులు అవన్నీ కూడా కట్టాలి కాబట్టి. సో ఎవరైనా సరే ఎక్కువ ఉమెన్స్ అయితే ఇట్లనే రేపనగానే మంచిగా చేసుకుంటారు కదా. సో నేను కూడా అట్లనే మంచిగా రేపనగానే మంచిగా ఇల్లు అయితే మంచిగా కొంచెం అయితే మంచిగా శుభ్రం చేసుకున్నాను. ఎట్లాగో మేమైతే వినాయక చవితికి ఫుల్ మొత్తం క్లీనింగ్ అనేది అంతా చేసుకుంటాము. సో అయినా కానీ దేవి నవరాత్రులు ఉంటాయి కాబట్టి ఈసారి అయితే కూడా నేను కూడా మంచిగా ఇప్పుడు మళ్ళీ అయితే ఎంత క్లీన్ చేసుకొని మళ్ళీ మార్నింగే లేచి అంతా కిచెన్ మొత్తం అంతా కూడా మంచిగా కడిగేసుకొని మంచిగా నీట్గా అయితే తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఫ్లోర్ కూడా అంతా ఊడ్చేసి ఇంకా మంచిగా కూడా మళ్ళీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియో మరికొంతమందికి కూడా షేర్ అవ్వడం జరుగుతుంది. తద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎండ ఎంత బాగా కొడుతుందో. సో చూడండి మస్తు ఎండ కొడుతుంది కదా. దిస్ టైం ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసేసాను. ఇంకా సో ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా పాలు అయితే వచ్చేసినాయి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు సో ఇంకా పాలు అయితే పెట్టేసాను. ఇంకా అన్నం కోసం బియ్యం అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను కుక్కర్ వేసుకున్నాను. సో ఈ సొరకాయని అంతా కూడా ఫిల్ అయితే చేసేసుకొని ఇంకా ఫస్ట్ మీకు చూపించాను, ఇంతకు ముందు కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను ఎట్లా చేస్తాను నేను సొరకాయ పప్పు అనేది. సో రకరకాలుగా చాలామంది చేశారు. ఫస్ట్ అయితే నేను వంట చేస్తాను, ఎందుకంటే మా వారు వెళ్తారు కాబట్టి. సో తర్వాత పూజ అంతా శుభ్రం చేసుకొని అయితే దీపారాధన చేసుకోవాలి. మా పాప అయితే లేచి పాలైతే తాగుతుంది చూడండి. సో ఎంత ఎండ కొడుతుందో మీకు కనిపిస్తుంది కదా, చూపించాను కదా. సో ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 3 తర్వాత మాత్రం ఫుల్ వర్షం పడ్డదండి బతుకమ్మ రోజైతే. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టినాను. అసలు అంత వర్షం పడ్డది, ఎంత అంటే అసలు ఒక 45 మినిట్స్ అట్లా, అసలు ఎంత కంటిన్యూ అంటే అంత కంటిన్యూగా ఫుల్ వర్షం పడ్డది. మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ అలా చాలా మస్తు ఎదురుగాలు ఇట్లా అంతగానం డోర్లే ఇట్లా ఊగిపోయాయి అన్నమాట. అసలు కొట్టుకున్నాయి తలుపులు అయితే అంత అసలు కిటికీలోంచి కూడా మొత్తం వర్షం అనేది ఇంట్లో కూడా వచ్చేసింది. డోర్ పెట్టినా కానీ వెంటిలేటర్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి కూడా మొత్తం వాటర్ అయితే పడ్డాయి అన్నమాట. సో అంత వర్షం పడ్డది ఆ రోజైతే. మార్నింగ్ అయితే ఫుల్ ఇట్లా ఎండ కొట్టేసింది. సో అది 3 అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం అయితే పడింది అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి సోరకాయ అయితే పిల్లల్ని అయితే తీసేసి మంచిగా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏమవుతుందా బతుకమ్మ ఆడనిస్తే ఆడని అనుకున్నా, కానీ అంతా బురద బురద అయ్యేసరికి సో కొద్దిసేపే ఆడిరు అనమాట ఈసారి. ఎందుకైతే ఎప్పుడైనా కానీ ఒక 9:30 వరకు అట్లన్నా ఆడతారు. సో ఈసారి మాత్రం 8:30 వరకు మాత్రమే ఆడారు ఫ్రెండ్స్, అంత తక్కువ ఆడారు. ఫుల్ వర్షం పడడం వల్ల అంత బురద మళ్ళీ మళ్ళీ అక్కడ పెట్టినాక కూడా బతుకమ్మలు మెరవడం ఉరమడం అవన్నీ కూడా జరిగినాయి. సో అందుకనే తొందరగా ఆడేసి తీసేసారు అనమాట. సో ఇంక ఇక్కడైతే సొరకాయ అయితే ముక్కలు అయితే కట్ చేయడం అయితే అయిపోతుంది. ఇంకా
సో ఇంకా ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను. దాంట్లో ఆయిల్ అనేది కూడా అయితే ఏమేమి వేసుకోవాలనుకుంటే కొంచెం లిటిల్ ఒక 1 స్పూన్ అట్లా వేసుకోవచ్చు. వేసేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే సొరకాయ ముక్కలు అనేటివి ఉంటాయి కదా, ఆ సొరకాయ ముక్కలు అనేటివి కూడా మొత్తము చూడండి ఎండ అనేది ఎట్లా కొడుతుందో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఎండ మాకు వెళ్తురు డోర్లోంచి ఎంత వెళ్తురున్నదో ఇక్కడ. సో మా పాప వచ్చేసింది అనమాట, హాయ్ చెప్తుంది. సో ఇంకా నేను కుక్కర్ పెట్టేసుకొని ఇంకా అందులో సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసిన. జస్ట్ ఓన్లీ ఆయిల్ అయితే ఏం వేయను, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. జస్ట్ అట్లా ఒక 5 మినిట్స్ అట్లా జస్ట్ మగ్గించుకుంటే మంచిగా అది ఉడికిన తర్వాత ఇంకా పప్పు అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇంకా సో పోసేటప్పుడు అనిపించింది, బట్ పప్పు కూడా నిజంగా చాలా ఎక్కువైందండి. మస్తు ఎక్కువైంది, చాలా కూడా మిగిలిపోయిండే. నేను ఎక్కువైంది అనుకుంటున్నా కానీ ఏమోలే అనేసి పోసిన. ఇంకా సో తీసేది ఉండే కొంచెం, అనుకున్నా ఎక్కువ అయిందని. సో నిజంగానే ఎక్కువ అయింది. సో ఇంకా దీన్ని అయితే మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ అయితే చేసుకుందాం ఇంకా పప్పునైతే. ఇంకా సో ఫ్రెండ్స్ సిటీలో మా దగ్గర వర్షం లేనప్పుడు అక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం ఉన్నప్పుడు మా దగ్గరనైతే వర్షం పడతలేదు, మరి ఏందో మరి. సో ఇంకా చూడండి ఆల్రెడీ పచ్చళ్ళు చేంజ్ అయితే కనిపించాయి, మీకు చూసే ఉంటారు. సో ఇంకా పప్పు అయితే కూడా కడిగి అయితే పెట్టేసుకున్నాను. సో ఇంక ఈ పప్పును కూడా అందులో యాడ్ చేసేయడమే ఇంకా. సో ఇక అంత పప్పు అయితే అంతా యాడ్ చేసినాక ఇక అంతా మంచిగా కలుపుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి. సో 1 బై 1 తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు అయితే కూడా అన్నీ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సో చూడండి ఇంకా నేను దానికి తగినంత పప్పు సరిపోయినంత కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. సో ఇంకంతా కలుపుకొని వాటర్ పోసేసుకోవడమే మంచిగా. ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే మన సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనము పోపు పెట్టేసుకోవాలి. కొందరు ముందుగానే అందులోనే ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి అట్లా ఉడేస్తారు. సో ఇష్టం ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా వేసుకుంటారు. సో ఇంక ఇక్కడ అన్నం అయితే కూడా ఉడకబట్టుతుంది. సో ఎవరిష్టం వల్ల. చూడండి ఈ ఫ్లోర్ ఇప్పుడే తుడిచినా కానీ ఇలా మళ్ళీ ఎట్లా చేస్తుందో మా పాప. సో ఇంకా చూడండి వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది, ఇదే అల్లరి ఆమె. ఇంక ఇక్కడ అన్నం కూడా అవుతుంది, గంజి అయితే వంపేసి చేసిన. ఇంకా చూడండి సో ఇంకా దీన్ని దేనికైనా ఉపయోగిస్తా అని చెప్పిన కదా, మంచిగా ఇప్పుడు మనకు జిడ్డుపోని మరకలు ఏమైనా డబ్బాలు అవి ఉంటే ఈ గంజి పోసి ఉంచడం వల్ల కూడా అట్లా కూడా మంచిగా క్లీనింగ్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే ఒక నాకు తెలిసిన టిప్ అనుకోండి, మీకు తెలిస్తే ఇక తెలుసు అనుకోండి. సో ఇవైతే వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసేసిన పప్పులోకి పోసుకోవడానికి. ఇంకా సో అక్కడ వంట అవుతుంది, దగ్గరికి వస్తుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ ఇక ఇదంతా ప్రాసెస్ కూడా అయితే కూడా మంచిగా క్లీన్ అయితే వేసేసుకొని ఇంకా దీపం అయితే ముట్టించుకోవాలి. ఇంకా సో విజిల్స్ అంతా కూడా అయిపోయాయి. చూడండి విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత మూత అయితే తీసేస్తున్నాను. సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట, కొంచెం మెత్తగా కూడా ఉడికిపోయింది. సో చూడండి ఇంకా దీన్ని అయితే మంచిగా పోపు అయితే పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకా దానికోసం 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఇంకొక కుండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసుకున్నాను. ఇంకా పప్పు అయితే కూడా ఇంకా యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సో చూడండి పప్పు అయితే కూడా యాడ్ చేసుకున్నాను కదా. సో పప్పు అయితే టేస్ట్ అయితే బాగుందండి, చూడండి మంచిగా ఉంది. సో ఇందులోకి అయితే పచ్చిపులుసు కానీ లేకపోతే టమాటో చారు కానీ సాంబార్ కానీ సూపర్ అద్దరిపోతుంది అనమాట. సో ఇంకా మా వారికి బాక్స్ అయితే కట్టేసాను. ఇంకా అక్కడ వర్క్ అయితే అయిపోయింది కిచెన్లో వరకు. సో ఇంకా దేవుని రూమ్లోకి వచ్చి అంతా క్లీన్ అయితే చేసేసాను మంచిగా. నెక్స్ట్ ఇంకా దీపారాధన కూడా అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఏం లేక ఇంకా నైవేద్యంగా చక్కెర అయితే పెట్టేశాను. సో ఇంకా తులసి మాత దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. సో ఇంకా చూడండి ఎండ ఎట్లా కొడుతుందో ఇప్పుడు చూడండి. అదే చూడండి నాకైతే ఇక్కడ బతుకమ్మ కోసం మాదే ఇది
పట్టుగుచ్చుల పూలు తెంపుదామంటే అసలు కొద్దిసేపు నిలబడితే తల తిరిగినట్టు అయింది. అంత ఎండ కొట్టింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఎట్లా వర్షం పడ్డదో చూపిస్తాను మీకు ఇదే వీడియోలో. ఎంత ఎండ కొడుతున్న మూమెంట్లో ఒక్కసారిగా అసలు ఆ వర్షం అయితే అస్సలు. సో ఇంకా మా పాపకైతే ఇక్కడ అన్నం అయితే పెట్టేసిన, తనైతే తింటుందనమాట. స్నానం అయితే చేయించేసినాం. సో జుట్టు అయితే ఈవినింగ్ వేద్దామని అయితే ఇంకా అట్లే వదిలేసినాం. మళ్ళీ ఇంకా రెడీ చేసేటప్పుడు సో ఇంకా చూడండి, వాడికట తినిపిస్తుందంట. ఆమెకి ఒకటి తినిపించాలి, ఆమెకి సరిగా చేత కాదు కానీ వాడికి తినిపిస్తుందంట. వాడు తింటాడా, వాడు తినంటే ఇల్లంతా అన్నమే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది మా పాప. సో ఎవరింట్లో అయినా అంతే. సో ఇంకా ఈ పువ్వు అయితే కొద్ది అయితే తెంపుకొచ్చి పెడుతున్నా ఫ్రెండ్స్. ఎండ అంతా బీభత్సంగా కొడుతుంది. కొద్దిసేపటికి తలంతా కూడా తిరిగిపోయినట్టు అవుతుంది అనమాట. అంతలా ఎండ అయితే ఫుల్ కొడుతుంది. సో ఇంక ఇక్కడ మా పాప అయితే పడుకుంది, ఎందుకంటే మెలకువతో ఉంటే తను బతుకమ్మ వేరవనియదని. సో తను పడుకున్నాక అయితే మొదలు పెట్టుకున్నా. సో ఈ బంతి పూలు అయితే తెచ్చింది ఇంకా మా వారైతే. కేజీ 100 రూపీస్ అట, హాఫ్ కేజీ అయితే తెచ్చిండు. ఇదేం ఈ తంగేడు పువ్వు వచ్చేసి 40 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఆ పువ్వు అప్పుడైతే అసలు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అసలు సూపర్. మేమైతే మంచిగా పోయి అసలు తెంపుకొచ్చుకుంటూ వాళ్ళము. సో ఇంకా స్టార్టింగ్ చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే తంగేడు పువ్వు పెట్టాలి కాబట్టి తంగేడు పువ్వు అయితే పెట్టేసిన. నెక్స్ట్ అది కూడా కొంచెమే ఉండే కాబట్టి సో నెక్స్ట్ ఇంకా అదే కలర్లో బంతి పువ్వు అయితే పెట్టేసిన. తర్వాత పట్టుగుచ్చులు అయితే పువ్వు అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఇక ఏం పువ్వు పెట్టాలో నాకైతే ఏం అర్థమైతే లేదు. బతుకమ్మ వేరడానికి పెద్ద ప్లేట్ తీసుకున్నా, కానీ చూస్తేనేమో ఇక్కడ పువ్వు లేదు. సో ఏదో విధంగా అయితే బతుకమ్మ అయితే ఫినిష్ చేసిన కంప్లీట్గా. ఎలాగో ఒకలాగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది, కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే పువ్వు తక్కువ ఉండడం వల్ల నేను సరిపోతుంది కదా, ఎక్కువ ఉందాం అనుకుని అట్లా వేసిన. సో ఇది చిన్న బతుకమ్మ ఫ్రెండ్స్. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో, చాలా ముద్దుగా ఉంది చిన్న బతుకమ్మ. ఎప్పుడైతే చిన్న బతుకమ్మని చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది కదా. సో ఇంక ఇట్లా బతుకమ్మ అయితే పేరవడం కూడా అంతా అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి, సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మేము పేర్చిన తర్వాత ఒక 15 మినిట్స్కి సో చూడండి వర్షం ఎంతలా అంటే అసలు ఒక 45 మినిట్స్ అంతలా వర్షం పడ్డది ఫ్రెండ్స్. అంత బీభత్సంగా పడింది అసలు. అస్సలు ఊహించలే, ఎక్స్పెక్టేషనే లేదు అసలు, అంత బాగా పడ్డది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వాటి బాగా నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా ఫైనలీ వాన కంప్లీట్ అయిన తర్వాత మా అవుట్ఫిట్ అయితే ఇట్లా రెడీ అయిపోయి బతుకమ్మకి వెళ్ళాము.